జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి వెళ్తున్నారు. 14వ తారీఖు నుంచి పంచమ స్థానం నుంచి 6వ స్థానానికి వెళ్ళబోతున్నారు. శత్రువులు అధికంగా ఉంటారు. 14వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. 14వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకం అలాగే సూర్య అష్టకాన్ని చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో కుజుడు నిలబడి ఉన్నారు, వక్రించి ఉన్నారు. బలం తక్కువగా ఉన్నది కాబట్టి మీకు బీపీకి సంబంధించిన విషయాలు, అలాగే కళ్ళకు సంబంధించిన విషయాలు, కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం కూడా చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు కెరియర్ పరంగా అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా పెట్టుకునేది ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా, కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ధనపరంగా కూడాను చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక తెలియని శక్తి మీ వెనకాలండి నడిపించబోతోంది. మనీ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సింహరాశి వారికి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్లో మంచి రాబడి రాబోతోంది. బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసులు ఉంటే కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.